ఫస్ట్ మా దగ్గర ఒక గుడ్ క్వాలిటీ ఏముంటుందంటే వాళ్ళు వెంచర్కి వచ్చిన తర్వాత ఈ వెంచర్ చూసిన తర్వాత వాళ్ళొక రూపాయి కట్టకుండా సరే టోటల్ డాక్యుమెంట్ ఇస్తాం. ఎక్కడన్నా చెక్ చేసుకున్న తర్వాతనే డబ్బులు కట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం అంజన్న దగ్గరకు వచ్చినామండి. అంజన్న వచ్చేసి మనకి రంజిత్ ప్రాపర్టీస్ చాలా మంది కూడా తెలిసిందే. అంజన్న అనేది ఏది కూడా మనకి నార్మల్గా తీసుకోవడానికి మనకి మంచి జెన్యూన్ ఉండే ప్రాపర్టీస్ వరే చేస్తాం. ఎందుకంటే మాకు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మాకు చాలా క్లోజ్ పరిచయం అన్నది ఉంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అంజన్న వాళ్ళు వచ్చేసి సేల్స్ అన్నది చేయడం జరుగుతుంది. ఏందన్నది ఒకసారి చెప్పండి అన్న. మనం ఏదన్నా జెన్యూనే పట్టుకుంటాం. మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా మనం ఇప్పటివరకు అమ్మినాయి కానీ చేసినాయని కూడా ఎక్కడ కూడా మనకి రిమార్క్ ఛానల్ కాపాడుకుంటా ఇంత దూరం కూడా వచ్చినామన్న. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఎందుకు వచ్చిర్రు, ఏంటిది వెంచర్ ఏంది, విశేషాలు ఏందన్న ఒకసారి చెప్పండి అన్న. ఫస్ట్ నీకు విఆర్కే ప్రాపర్టీస్కు నమస్కారం. వినయన్న నమస్తే అన్న. విఆర్కే ప్రాపర్టీ చూస్తున్న అందరికీ నేను మీ అంజయ్యను, అందరికీ నేను సుపరిచితమే. ఇక్కడ మీరు అడిగేది ఈ వెంచర్ తీసుకోవడానికి కారణం ఏంది? ఈ వెంచర్ వచ్చేసి మనకు HMDA నామ్స్ ప్రకారం ఎక్సలెన్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మన వెంచర్ నుంచి ఇబ్రహీంపట్నం 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే నుంచి ఇబ్రహీంపట్నం. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. మన ఈ రోడ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే తూఫ్రాన్పేట కలిసే రోడ్డు. ఈ రోడ్డు కనెక్టివిటీ ఇది. ఇక ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 రావిరాల బెంగళూరు ఉంది కదా, బెంగళూరు గేట్ నుంచి కంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో చుట్టుపక్కల ఇది రాయపూల్ విలేజ్. ఈ విలేజ్ వచ్చేసి మామూలుగా ఆ సమస్య ఏదో చిన్న విలేజ్ 10-15 ఇళ్ళు ఉన్న ఇల్లు కాదు, 3500 ఓటు బ్యాంక్ ఉన్న విలేజ్. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద విలేజ్. అన్ని G+1 ఇల్లు, అన్ని రకాల చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి మనకి ఏంటంటే ఈ రోడ్ వచ్చేసి మనకు రాబో 4th సిటీ ఉంది కదా, 4th సిటీ రేడియల్ ఫ్యూచర్ సిటీకి కలిపే రేడియల్ రోడ్కు కనెక్టివ్ రోడ్ ఇది. ఎన్ని రకాల రోడ్ సిటీ అనేది అండి మనం చూసుకున్నట్టయితే మనకి ఇటు సాగర్ హైవే నుంచి మనకి విజయవాడ హైవే, శ్రీశైలం హైవే, ఇవన్నీ కూడా మనకి హైవే కనెక్టివిటీ ఉందండి. మనకి ఇక్కడ మనకి దగ్గరలో కూడా మనకి ఫ్యూచర్ సిటీ అన్నది కూడా ఉందండి. చెప్పండి అన్న. మనకి అయితే ఈ వెంచర్ పేరు వచ్చేసి మనకు ఏఎస్ ప్రాపర్టీస్, అలక్య స్పేస్ ప్రాపర్టీస్ అని. వీళ్ళు వచ్చేసి మనకి దీనికి నామకరణం మనకు చేయడం జరిగింది. ఏది అనారా ఎన్క్లేవ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి అనారా ఎన్క్లేవ్. అది ఇక్కడ నేను యాక్చువల్గా నేను మీలాగానే ప్రమోషన్ చేద్దామని వచ్చిన వీళ్ళకు. నేను టేకప్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఎక్కడ తీసుకున్న వెంచరు చాలా గుడ్ క్వాలిటీ ఉంటుంది. అంటే జెన్యూనిటీ. ఆ జెన్యూనిటీ ఏంటంటే మనకు తొందరగా ఒక ప్లాట్ కొన్న తర్వాత ఎంతో 10 ఏళ్ళు 20 ఏళ్ళ కొనేటట్టు కాదు, జస్ట్ మనకు 2-3 సంవత్సరాల్లో ఉండేటట్టు ఆలోచించి తీసుకుంటారు. ఎక్కడ వెంచర్ చేసిన 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఊరు కానుకొని. మరి HMDA వెంచర్లు ఈ ఏరియాలో ఎక్కడ లేవు. అన్ని మామూలు జీపీ లేఅవుట్లు ఉన్నాయి ఈ ఏరియాలో. భూతద్దం పెడితే కూడా ఈ ఏరియాలో దొరకవు. ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడి వరకు ఊరు కానుకొని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం టిల్ ఈ డేట్ నుంచి మనకు ఒక నెక్స్ట్ 4 మంత్స్లో మనకు విల్లాలు కూడా మనం కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అలా విల్లాలు స్టార్ట్ చేయకముందే మీ కస్టమర్స్, నా కస్టమర్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనకి ఓవరాల్ గా ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్? ఇది టోటల్ వచ్చేసి మనకు 30 ఎకరాల లేఅవుట్, HMDA అప్రూవల్ లేఅవుట్, మనకు LP నెంబర్ కూడా రావడం జరిగింది. ఇక దీంట్లో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు నిలబడ్డామో ఇది వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్, గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/1 సెక్యూరిటీ. మనకు లోపల వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, అన్ని రకాల. అది కూడా అన్ని జర్మల్ టెక్నాలజీతో CC రోడ్లు ఇస్తున్నాం మనం. ఎక్కడ కూడా అజాగ్రత్త కావద్దని. తర్వాత ఫుట్ పాత్స్, ఎవెన్యూ ప్లాంటేషన్. ప్రతి ప్లాట్ దగ్గర మనకు ఎవరి ప్లాట్ ప్రతి ఒక్కటి నెంబర్ ప్లేటు. అదే కాకుండా మనకు ప్రతి ప్లాట్ దగ్గర వాటర్ కలెక్షన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చినాము. తర్వాత వచ్చేసి అండర్ గ్రౌండ్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం మనం. 2 ఎకరాల 3 గుంటల పెద్ద పార్క్, 2 ఎకరాల 3 గుంటల పార్క్ ఇచ్చినాం. అందులోనే మనకు వాకింగ్ ట్రాక్, జాకింగ్ ట్రాక్, పెద్దవాళ్ళది, వాలీబాల్, టెన్నిస్, అన్ని రకాల అన్ని అల్లనే డిజైన్ చేస్తున్నాము. చాలా మంచిగా డిజైన్ చేస్తున్నాము. తర్వాత ఈ ఏదైతే ఈ 30 ఎకర్స్ లేఅవుట్ ఉందో ఈ రోడ్డుకు చాలా హైట్ ఉంటుంది. హైట్ ఉండే వాళ్ళు ఏంటంటే లుక్ చాలా బాగా వస్తుంది. చాలా హైట్ పరంగా చూసుకున్నా కూడా మనకి నైరుతి హైట్ ఉంది. అది మీరు చాలా బాగా గెస్ చేశారు. ఇది ఉండడం వల్ల ఏంటంటే తీసుకున్న వాళ్ళకి చాలా తొందరగా మనకు ఇది వస్తుంది, అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. ఈ రోజు మీ ముందుకు తెచ్చిన ఈ వెంచర్ వచ్చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మనకి వచ్చేసినాము, మనకి వచ్చింది కూడా తెలియలేదు మనకి. ఇక చుట్టుపక్కల లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇబ్రహీంపట్నం రాబో మనకు మెయిన్ సిటీ కాబోతుంది. ఎందుకంటే 4th సిటీకి మనకు చాలా మెయిన్ హైజర్ అన్నట్టు అది ఇబ్రహీంపట్నం అనేది. బస్ డిపో కానీ ఇప్పుడైతే ఆల్రెడీ అయితే ఇబ్రహీంపట్నం బస్ డిపో అందరికీ తెలిసినాయి. అక్కడ నుంచి మనం 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా చేరుకోవచ్చు. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం మనం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు ఆదిబట్ల TCS
జస్ట్ మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్కల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, కలెక్టరేట్ కానీ 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్? వారు ఎగ్జిట్ నెంబర్ మనం ఇప్పుడు 12 కి మనకు జస్ట్ ఒక 30 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనకు 28 కిలోమీటర్స్ 28 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. 30 నుంచి 40 నిమిషాల లోపలనే వెళ్ళిపోతాం. బస్ ఎక్కడన్నా మంచి రోడ్ ఇక్కడ విజయవాడ హైవే పోవాలా మనకు దగ్గరే 15 కిలోమీటర్లు, ఇటు సాగర్ హైవే 7.5 కిలోమీటర్లు, వారు ఎక్కాలన్నా 15 కిలోమీటర్లు. రోడ్డు చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ 60% పూర్తయిపోయినాయి. ఇంకొక 4 మంత్స్లో కంప్లీట్ పూర్తయిపోతాయి. ఈ విషయాన్ని గమనించాలన్నా. మనకి ఓవరాల్గా ప్లాట్స్ ఎన్ని వచ్చినాయి? ప్లాట్స్ వచ్చేసి మొత్తం 356 ప్లాట్లు వచ్చినాయి. ఇందులో మొత్తం అన్ని వచ్చేసి మనకు 167 గజాలు, 220, 200, 336. వాళ్ళ బడ్జెట్ను బట్టి వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్ని రకాల ఆల్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఓన్లీ ప్రమోషన్కే నేను పరిమితం కాకుండా ఈరోజు ఇది టేకప్ చేయడం జరిగింది. అది మీ వల్ల మీ కస్టమర్ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే మీరు ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇంకా చాలా కూడా తీసుకోవాలన్నా అన్న. మనకి ఇంకా దీంట్లో మన రోడ్స్ చూసుకుంటే మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎంత అన్నారు ఒకసారి? మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఉన్న రోడ్ మేజర్ రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్. రోడ్ వచ్చే మనకు 40 ఫీట్ రోడ్ ఇచ్చిన లోపల 33, 30. ఓకే, టోటల్ అన్ని సీసీ రోడ్లే. బీటీ రోడ్ అన్న మాట ఎక్కడ లేదు. అది జర్మల్ టెక్నాలజీతోని క్వాలిటీగా వస్తాం అనమాట. మనకి వాటర్ విషయం ఇవన్నీ కూడా చెప్పండి. వాటర్ వచ్చేసి మనకు బోర్ వాటర్ అయితే చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మీకు 45 నుంచి 50 ఫీట్లకే నీళ్ళు ఇలా. ఓకే, అయితే నీళ్ళ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మనం వాటర్ ఫెసిలిటీ ఏమి ఇస్తున్నామంటే ఓఆర్ఆర్ ట్యాంక్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ మనకు మున్సిపల్ వాటర్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఇంత 356 ఫ్లాట్లకు ఇంతమందికి మొత్తం టోటల్ ఇన్స్టాల్ అయినా కూడా ఎవరికి సరిపోవు. మేము ఇచ్చేది మామూలు చిన్న ట్యాంక్, పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్ మాత్రం చాలా పెద్దగా ఇస్తున్నాం. అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అన్నగారు. ఇక దీంట్లో మనం రేటు చూసుకున్నట్టయితే కేవలం 17,000 రూపాయలు మాత్రమే. 17,000 రూపాయలు ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చి నేను ఒక ఖచ్చితమైన ఒక మాట ఏం చెప్తున్నంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా మనకు జనార్ష అని వెంచర్లు ఉన్నాయి. జీపీ లేఅవుట్లు 1996లో చేసిన వెంచర్లు. అందులో కూడా ఈ రోజు కూడా 15 నుంచి 16,000 అమ్ముతున్నారు మామూలు జీపీ లేఅవుట్లు. ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చి అన్ని రకాలు ఇచ్చి కేవలం 17,000 రూపాయలే. ఇది కూడా మీకు ఫైనల్ రేట్ కాదు. వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. ఒక 40% వాళ్ళు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. 60% మన బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఇస్తున్నాము. అన్ని ఆల్ బ్యాంక్స్ వాళ్ళు ఇష్టమైన బ్యాంకులో తీసుకోవచ్చు. మా దగ్గర కొన్ని టైప్ అయిన బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళు ఏ బ్యాంకులో తీసుకున్నా అన్ని రకాల మేము సంసిద్ధం ఉన్నాము. ఫస్ట్ మా దగ్గర ఒక గుడ్ క్వాలిటీ ఏముంటుందంటే వాళ్ళు వెంచర్కి వచ్చిన తర్వాత ఈ వెంచర్ చూసిన తర్వాత వాళ్ళొక రూపాయి కట్టకుండా సరే టోటల్ డాక్యుమెంట్ ఇస్తాం. ఎక్కడన్నా చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్టాలి. ఇది మా గుడ్ క్వాలిటీ. లేదు మా దగ్గర లేదు. వాళ్ళకు ప్లాట్ వచ్చిందంటే ఫ్లాట్ మార్క్ వేసుకొని ఈ ప్లాట్ నాది సార్ అని మార్క్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకు మినిమం ఒక 4 నుంచి 5 డేస్ టైం ఇస్తాం. ఆ 5 డేస్ టైంలో వచ్చి ఎంతో కొంత అడ్వాన్స్ ఎంక్వైరీ చేసుకున్నాక హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల ఒకే ఉంది. 100% క్లియర్ టైటిల్, 100% చెప్పండి. ఈ మధ్య మనకి చాలా మంది కూడా హైడ్రా ఇదంతా కూడా భయపడుతున్నారు. ఇక్కడ చెరువులు, కుంటలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్న చుట్టుపక్కల. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకు అంటే ఇప్పుడు ఏదన్నా ఇబ్రహంపట్నం నుంచి ఒక 6 కిలోమీటర్స్ తీసుకుంటే పల్లెటూరు వాతావరణమే. ఒకప్పుడు సిటీ మనకు డెవలప్ అయింది కాబట్టి ఎక్కడ హైడ్రా ఉందో ఏమో తెలియకుండా కొని మోసపోయిండ్రు. ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చెరువు ఉంది. ఇప్పుడు మనం లేటెస్ట్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేదు. హెచ్ఎండి అప్రూవల్ లేటెస్ట్ తీసుకున్నామంటే మనకి అర్థమైంది లేక్ వ్యూలో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన తీసుకున్న సర్వే నెంబర్ కొడితే లేక్ వ్యూ ఉందా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ అనేది అందరికీ అయిపోయింది. నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన సదర్ కస్టమర్ చూసే కస్టమర్లు వాళ్ళ ఫోన్లు చేసుకోవచ్చు. మనం దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ డైమెన్షన్స్ లలో మనకి ప్లాట్స్ ఉన్నాయి? సూపర్ అన్న, గుర్తుకొచ్చాను. అసలు మెయిన్ ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైమెన్షన్ మంచిగా ఉండాలి. యాక్చువల్గా మనకు రాయపూర్ విలేజ్ ఆనుకొని ఉన్నాం కాబట్టి మనము ఈ నుంచి ఒక 4 నెలల్లో మనం విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం. అది దృష్టిలో ఉంచుకొని 160 గజాలు నుంచి స్టార్ట్ విల్లా కట్టుకోవచ్చు. 167. దీని డైమెన్షన్ ఏముంటుంది అంటే 30 x 50 డైమెన్షన్. మంచి డైమెన్షన్, సూపర్ డైమెన్షన్. ఒకవేళ 336 ఇట్లా తీసుకున్నట్టయితే 55 x 55 డైమెన్షన్. అందులో మనం అంత బడ్జెట్ లేకుంటే 185 185 అవుతుంది వాళ్ళకు. దాని డైమెన్షన్ వచ్చేసి మనకు 27 x 55 డైమెన్షన్ అవుతుంది. మంచి డైమెన్షన్స్ విల్లా కట్టుకునే విధంగా మనం ప్లాన్ చేసాం అన్నగారు. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా రేపు వాళ్ళు తీసుకొని ప్లాట్ తీసుకొని కూడా డూప్లెక్స్ కట్టుకొని విల్లా కట్టుకొని వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాం. అన్ని రకాల ఫెసిలిటీ కల్పిస్తున్నాము. వాళ్ళు ఓకే కట్టుకుంటా అంటే కూడా వాళ్ళు ఒకవేళ మాకు కన్స్ట్రక్షన్ ఇచ్చినా పర్లేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా అన్ని రకాల సహకారాలు అందించడానికి మేము సంసిద్ధంగా ఉంటాం. ఓకే అన్నగారు, మంచి ప్రాపర్టీ అన్నది కూడా చూపించినందుకు చాలా సంతోషం అనిపించింది. మంచి అట్మాస్ఫియర్ కూడా ఉందన్న ఇక్కడ. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కూడా మీ టైం కేటాయించి మేము ఫోన్ చేయగానే
వచ్చినందుకు చాలా ధన్యవాదములు అన్న మీకు. విఆర్కే ప్రాపర్టీస్ చూస్తున్న అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను అన్నగారి ఛానల్ ద్వారా. దయచేసి మా వీడియో చూడగానే త్వరలో మాయకు మనవి. ఎలాంటి డౌట్ ఉన్నా పైన నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయగల మాయకు మనవి. సదా మీ సేవలో అంజయ్య. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.